రైట్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు ఇచ్చిన హామీకి మీరు కట్టుబడి మాట్లాడండి. చేత లేకుంటే మిమ్మల్ని మేము మోసం చేసాము, మేము ఇయ్యలేకపోతున్నామని ముక్కు మీ నేలకు రాసి క్షమించమని ప్రజలు అడగండి. అంతేగాని ఈడ మీరు ఇచ్చిన హామీలు భారతీయ జనతా పార్టీ ఇచ్చడానికి కాదు. ఈరోజు రైతులకు, మహిళలకు, రైతులను ఒక పక్క మోసం చేసి ఇంకో పక్క ఏమంటారు, బ్యాంకులలో వడ్డీ లేని రుణాలు 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. వడ్డీ లేని రుణాలు 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మరి ఎక్కడ ఎంతమంది రైతులకు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. యాదవులకు, గొల్ల కురుమలకు, యాదవులకు, కురుమలకు, గొల్ల కురుమలకు 2 లక్షల రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. ఎంతమంది గొల్ల కురుమలకు చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. గొల్ల కురుమలకు ఎంతమందికి, వాళ్ళకు గొర్రెలు కొనడానికి, గొర్రెలు కొనుక్కోవడానికి ఎంతమందికి 2 లక్షల రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేసిన చెప్పి అడుగుతా ఉన్నా. వాళ్ళ ఖాతాలకి ఇచ్చిన ప్రతి హామీ మోసమే, ప్రతి హామీ దోహమే. మళ్ళీ పైనుంచి రోజుకొక మాటలు చెప్పడానికి, మాటలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేయడానికే మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే దిశగా మీరు ప్రయాణం చేయండి. అంతే తప్ప మిమ్మల్ని విమర్శించకూడదు. మీరు 5 ఏళ్ళ దాకా కూడా మీరు ఏమి ఇవ్వకుండా మిమ్మల్ని ఎవరు అడగకూడదు, మిమ్మల్ని ప్రశ్నించకూడదు. కేసీఆర్ కంటే కూడా ఎక్కువ నియంత్రణ ప్రభుత్వం మేము ఇలా తెలంగాణ ప్రభుత్వంలో చూపించదలుచుకున్నాము. మా నియంత్రిత కేసీఆర్ కంటే మించిన ఈరోజు కక్ష సాధింపులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అయ్యా మీరు ఇచ్చిన హామీలు మహిళలకు ఇచ్చే 2500, ప్రతి కుటుంబంలో 2500 స్త్రీ మహిళలకు ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చిన, ఏ ఒక్క మహిళ కన్నా ఇచ్చిన రాష్ట్రంలో? మీరు చదువుకున్నటువంటి పిల్లలు నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు. ఎక్కడైనా ఏ పిల్లలకైనా, ఏ నిరుద్యోగికైనా 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇప్పటిదాకా మీరు ఇచ్చినారా ఒక్కరికైనా? మరి ఈరోజు చదువుకున్నటువంటి అమ్మాయిలకి, డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలు కానీ, ఆ పై చదువుతున్న అమ్మాయిలు కానీ, 18 ఏళ్లు దాటిన ప్రతి గర్ల్ చైల్డ్ అంటే చదువుకుంటున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్తున్నారు. స్కూటీలు మరి ఎంతమంది అమ్మాయిలకు ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఎక్కడెక్కడ ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే. డిసెంబర్ 9 సోనియమ్మ పుట్టినరోజు నాడు ఇవన్నీ కూడా అమలు చేస్తాం, ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే అని చెప్పినటువంటి నాయకులు మీరు. దాని గురించి జవాబు చెప్పండి. ఈరోజు హైడ్రా బాంబులాగా హైదరాబాద్ లో ఈరోజు ప్రజలను వణికిస్తున్నాయి కాదు, జిల్లాలో కూడా పేద ప్రజలను వణికిస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వం. హైడ్రా అసలు ఎందుకు వచ్చింది? ఎందుకు హైడ్రా వచ్చింది? హైకోర్టులో మొట్టికాయలేసింది. హైకోర్టు కూడా మొట్టికాయలేసింది ప్రభుత్వాన్ని, వాళ్ళ హైడ్రా ఆఫీసర్ని. హాలిడేస్ అప్పుడు మీరు నోటీసులు ఇస్తారు అంటే వాళ్ళ కోర్టు కూడా పోకుండా, సమయం ఇవ్వకుండా నిట్ట నిలువున వాళ్ళ ఇళ్లను కూల్ చేస్తారు, వాళ్ళని రోడ్డు పాలు చేస్తారు. ఈరోజు వాళ్ళు పెడుతున్నటువంటి శాపాలు, ఆ యొక్క ఇల్లు గూడు కోల్పోయి, పైన నెత్తి మీద నీడ కోల్పోయి వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడ్పులు చూస్తుంటే మీకు కనికరం కలుగుతలేదా? మీకు బాధ కలుగుతలేదా? మీ కుటుంబాలు లేవా? మీ కుటుంబాలు కాదా? ఎంతో జీవితంలో రూపాయి జమ చేసి మధ్యతరగతి కుటుంబీకులు పర్మిషన్లు ఇచ్చి, మీరే అనుమతులు ఇచ్చి, 2014 కంటే ముందున్నటువంటి ప్రభుత్వం ఎవరిది? మరి ఆ రోజు ఎందుకు అనుమతులు ఇచ్చినారు? ఈ రోజు అనుమతులు ఆ రోజు ఇచ్చిన అనుమతులు చెల్లవని, ఆ రోజున అధికారులు అవినీతి పరులని, అవినీతి చేసి పర్మిషన్లు ఇచ్చిందని మరి మీరే నిర్ణయిస్తే ఒక ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది, ఇంకో ప్రభుత్వం వచ్చి కూలగొడుతుంది. అంటే కూలగొట్టదికనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇండ్లు గుల్లగొట్టే రాజ్యమేనా ఇందిరమ్మ రాజ్యం? ఇండ్లు గుల్లగొట్టడానికేనా ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది? మీకు ఇందిరమ్మ రాజ్యం అని అబద్ధాలు మోసం చేసి ప్రజలను తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పేరు చెప్పుకోనే కదా ఈరోజు పేదలకు ఇల్లు కట్టియమంటే ఇప్పటిదాకా వాళ్ళు ఒక ఇల్లు అడిగలే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇళ్ళని పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలు ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఎంబడే మరి ఇళ్ళని ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇళ్ళని ఇవ్వకపోగా
ఉన్న ఇండ్లను కూలగొట్టేటటువంటి పని చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందా అని పేదవాళ్ళంతా ఎందుకోసమైనా మేము ఓట్లేసింది చెప్పి ఈరోజు గుండెలు బాదుకుంటుంటే మీకు నిద్ర ఎట్లా పడతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న ఇల్లు కూలగొట్టినటువంటి వాళ్ళ మాటలు వింటుంటే, ఆ తిట్లు వింటుంటే, అటువంటి తిట్లు ఎప్పుడు ఎవరైనా ఏ ముఖ్యమంత్రినైనా ఎవరైనా అటువంటి తిట్లు తిన్నారా తిట్టినా అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత కడుపులో మంట ఉంటే, ఎంత బాధ ఉంటే, ఎంత వాళ్ళ యొక్క కసి ఉంటే, ఎంత బాధ ఉంటే, ఎంత ఆవేదన ఉంటే వాళ్ళ మాటలు మాట్లాడింది ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇదంతా సోయి ఉండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు కక్ష ఉంటే మీ కక్ష ఎవరి మీద ఉందో వాళ్ళ మీద కక్ష తీర్చుకోండి. మీ సమానంగా మీ సరాసరి ఉన్నోళ్ళతో కక్షలు తీర్చుకోండి. కానీ సామాన్య ప్రజల మీద కాదు మీరు తీర్చుకోవాల్సింది. వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి సామాన్య ప్రజల్ని పణంగా పెట్టొద్దని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. కక్ష తీర్చుకొని ఇంకా హైడ్రా వచ్చిందా? దేనికోసం హైడ్రా వచ్చింది? పెద్ద ఎత్తున ఢిల్లీకి నోట్లు పంపడానికి హైడ్రా వచ్చిందా? దేనికోసం హైడ్రా వచ్చింది? సామాన్యుల కుటుంబాలు కూలగొట్టడానికి హైడ్రా వచ్చిందా? దేనికోసం హైడ్రా వచ్చింది? ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు